పరమ భాగవతుడైన ప్రహ్లాదునితో రాక్షస శ్రేష్ఠుడైన హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు. ఓరి దుర్మార్గుడా, చంపితే చచ్చిపోతానని ఏమాత్రం వణికిపోవడం లేదు. దుర్బుద్ధి, చావుకు తెగించినవాడు నోటికి వచ్చినట్లు మాట్లాడినట్లుగా కఠినోక్తులతో నన్నే ఎదిరిస్తున్నావు. జగత్పతిని నేను. ఈ ప్రాణికోటికి నాకంటే సంపూర్ణ శక్తివంతుడైన రాజు వేరొకడు లేడు. ఆ విష్ణువు నా తమ్ముడైన హిరణ్యాక్షుని చంపాడు. పూర్వం నేను ఎన్నోసార్లు వాడి కోసం వెతికాను. ఆ నారాయణుడు ఈ విశ్వంలో లేడు. మరి వాడెక్కడ ఉంటాడ్రా? ఏ రీతిగా ఏ దిక్కున మసలుతాడు? ఏ జాడతో వస్తాడు? నిన్ను ఆ విష్ణువును కూడా సంహరిస్తాను. వానికి బంటువలె వాడి గురించి అధికంగా వాగుతున్నావు అని హుంకరించగా ఆ హరిభక్తుడు ఏమాత్రం సందేహించక ఆనందంతో పులకించిన శరీరం కలవాడై ఆగ్రహం లేక మనసులో హరిని తలచి నమస్కరించాడు. బాలుడవడం చేత నాట్యం చేస్తూ ఇలా అన్నాడు. కలడంబోదిగలండు గాలి గలడాకాశంబునన్ కుంభినింగలడగ్నిందిశలంబగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలంగలడోంకారమునంద్రిమూర్తులంత్రిలింగ వ్యక్తులందంతటన్ గలడీశుండు గలండు తండ్రి వెదకంగా నేలనీయాయడన్. సముద్రంలో, గాలిలో, ఆకాశంలో, భూమిపై ఉన్నాడు. అగ్నిలో, దిక్కులందు, పగళ్లయందు, రాత్రులందు, సూర్యచంద్రులలో, ఆత్మలో ఉన్నాడు. ఓంకారంలో, త్రిమూర్తులలో, స్త్రీలలో, పురుషులలో, నపుంసకులలో అంతటా ఉన్నాడు. తండ్రి, అక్కడా ఇక్కడా వెతకటమెందుకు? పరమాత్మ అంతటా ఉన్నాడు. జై శ్రీకృష్ణ.